అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి ఇంకా రాలేదు? పోలీస్ బాబు టెన్షన్గా ఉంది. మన పెళ్లి న్యూస్ ఎప్పుడు చెప్తున్నావు? అయినా నాకు ఒక డౌట్. కార్తీక తనకంటే పెద్దది, తనకు పెళ్ళయ్యాక నా పెళ్లి చేద్దామని డిస్కషన్ వచ్చుంటుందేమో. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. బాడీ మొత్తం షేక్ అవుతుంది, తల తిరుగుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. వస్తుంది, ఇప్పుడేమంటుందో ఏమో. చూస్తుంటే కూల్గానే ఉంది. ఏంటి కార్తీక అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, కళ్యాణ్తో మాట్లాడడానికి వెళ్ళారు కదా. నీ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడా? అది నువ్వు కలవడాలు ఫోన్లు వద్దన్నావు కదా, అందుకే నేను ఫోన్ చేయలేదు, తను ఫోన్ చేయలేదు. గుడ్, ఇలాగే ఉండాలి. మరి సంబంధం గురించి మాట్లాడారా? ఆ మాట కోసమేనా ఇందాక నుంచి ఎదురు చూస్తున్నావు? నేను కళ్యాణ్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడాను, పెళ్లికి ఒప్పుకున్నారు. కళ్యాణ్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే మా ఇద్దరికి పెళ్ళి. ఏ కళ్యాణ్ ఫ్యామిలీ ఒప్పుకోరని భయపడ్డావా? అంటే అది నా గురించి వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావని కళ్యాణ్కి ముందే తెలుసు. లేదు, నేనెప్పుడో మానేశాను. నీ కాబోయే హస్బెండ్ పోలీస్ కదా, మానేకపోతే మాన్పిస్తాడు. అంటే నేను మానేశానని తనకి తెలుసు. సరే, ఏదైనా గాని తను మార్చుకుంటాడు. నిన్ను సంతోషంగా చూసుకుంటానని మీ అన్నయ్యకి ప్రామిస్ కూడా చేశాడు. కళ్యాణ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఆ ఫీలింగ్ అతని మాటల్లోనే తెలిసింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుని కబురు పెడతానని చెప్పొచ్చాను. థ్యాంక్స్. అమ్మా, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. లవ్ యూ అమ్మా. లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. ఇన్ని రోజులు నిన్ను గయ్యాలిగా అసహించుకున్నాను, ద్వేషించాను. కానీ నా ప్రేమను గెలిపిస్తావని ఊహించలేదమ్మా. ఐ లవ్ యూ సో మచ్. చూడు, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నీ సంతోషం గురించి ఆలోచిస్తాను. మీరానందంగా ఉండాలని ప్రతి క్షణం కోరుకుంటాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, చాలా సంతోషం. మీ నాన్నగారితో మాట్లాడి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తాను. సరే అమ్మా. మొత్తానికి కళ్యాణ్ని నేను ప్రేమిస్తున్నానని రానమ్మని నమ్మించేశాను. ఇక మా పెళ్ళి అయిపోయినట్టే. కావేరి, నీ ప్రేమ నాదే, నీ లవరు నావాడే. నేనే పెళ్లి చేసుకుంటున్నాను. ఈ కార్తీక అంటే ఏంటో ఇంకా ముందు ముందు చూపిస్తాను. మై డియర్ సిస్టర్.
ఎవరినైనా దారిలో యాక్సిడెంట్ చేసావా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, కారు మీద ఈ రక్త మరకలుంటే అడిగాను. గుడిలో దీపాలు ఆరిపోయాయని పెళ్లి మీద అత్తయ్యకి ఏమైనా డౌట్ వచ్చిందా? పెళ్లి విషయంలో కృష్ణ క్లారిటీగా నాకెందుకేమీ చెప్పడం లేదు. ఆ బ్లడ్ మార్కులకి కిరణ్ యాక్సిడెంట్కి ఏదైనా కనెక్షన్ ఉందా? కారు మార్కల్ని చూసి అత్తయ్య అంత డీప్గా ఎందుకు అడిగి ఉంటుంది? సంథింగ్ రాంగ్. అత్తయ్యకి డౌట్ వస్తే నా వెయిట్ తలకిందులవుతుంది. హలో, రాణమని మాట్లాడుతున్నాను. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? తను ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. ఇంకా స్పృహలోకి రాలేదా? ప్లీజ్ డాక్టర్, పేషెంట్ని స్పృహలోకి వచ్చేలా చేయండి. ఎలాగైనా తను స్పృహలోకి రావాలి. పేషెంట్ ఎవరు? కొంపతీసి కిరణ్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిందా? అయినా అత్తయ్య వాడిని ఎక్కడ చూసుంటుంది? ఎప్పుడు కాపాడింది? పేషెంట్ స్పృహలోకి రాగానే ఫస్ట్ నాకు కాల్ చేయండి డాక్టర్. అలాగే మేడం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, పేషెంట్ హాస్పిటల్ అని అంటున్నారు, ఎవరత్తయ్య? అదే నిన్న ఎవరో కుక్కను తప్పించబోయి ఒక అబ్బాయికి యాక్సిడెంట్ చేశారట. ఆ ఫుట్పాత్ దగ్గర కొన ఊపిరితో ఉన్న అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఏ ఏరియాలో అత్తయ్య? అజీజ్ నగర్ కాలనీ ఫేజ్ 3. నేను కిరణ్ యాక్సిడెంట్ చేసింది అదే ఏరియా కదా? పాపం, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను వర్ష. అవునా? చాలా మంచి పని చేశారు. నీ చేతి చలవ అతనికి ఏం కాదులే అత్తయ్య. అవును, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అత్తయ్య? జేజే హాస్పిటల్లో. స్పృహలోకి రాగానే నాకు కాల్ చేయమని డాక్టర్ గారికి చెప్పాను. ఈ మధ్య తాగి డ్రైవింగ్ చేయడం, హిట్ అండ్ రన్స్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోయాయి అత్తయ్య. ఆ అబ్బాయి స్పృహలోకి రాగానే ఎవరు యాక్సిడెంట్ చేశారో కనుక్కుని పోలీస్ కేసు పెట్టాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో మీరు ముందుంటారు. అవును, ఇంతకీ ఆ పేషెంట్ పేరేంటి అత్తయ్య? పేషెంట్ పేరు గుర్తులేదమ్మా, కనుక్కుని చెప్తానులే. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు ఎందుకు? ఊరికే అడిగాను. నాకు మీలాగే కొంచెం హ్యుమానిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అత్తయ్య. వర్షం మాటల్లో తడబాటు, యాక్సిడెంట్ గురించి డీటెయిల్ ఎంక్వైరీ చూస్తుంటే నా అనుమానం నిజం అనిపిస్తోంది.